హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ లడ్డు రెసిపీ చూపిస్తున్నానండి. కొబ్బరి బెల్లంతో చేసే ఈ లడ్డు చాలా మంచిది. ఎదిగే పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి మెచ్యూర్ టైంలో రోజు ఒక లడ్డు అయినా తినాలండి. వీటిని చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉందంటే చాలు, కొబ్బరి బెల్లంతో చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలా చేసేయచ్చు. చేసుకున్న ఈ లడ్డూలను వారం నుంచి 10 రోజుల వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. అస్సలు పాడవవు. రోజు ఒకటి చొప్పున తినొచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఇలా మందంగా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక అది వేడయ్యాక దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలు నేను ఆల్రెడీ వేయించుకున్నాను కాబట్టి ఎక్కువ వేయించట్లేదండి. లో ఫ్లేమ్లో లోపల వరకు బాగా వేగేలాగా వేయించుకోవాలి పల్లీలని. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టొద్దండి. లో ఫ్లేమ్లోనే పల్లీలు లోపల వరకు బాగా వేగాలన్నమాట. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పల్లీలు వేసుకోవడం వల్ల కూడా చాలా మంచిదండి. అలాగే ఇప్పుడు పల్లీలు ప్లేట్లోకి తీసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. అలాగే అదే ప్యాన్లోకి లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇలా నువ్వులు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ప్యాన్ వేడికే మనకు నువ్వులు అనేది వేగిపోతాయి. ఎక్కువ టైం కూడా పట్టదు, 2 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి. నువ్వులు పల్లీలు అనేది పిల్లలకనే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచివి. నువ్వులు ఇలా వేయించుకొని ఒక డబ్బాలో పెట్టేసుకొని రోజు 1 టీ స్పూన్ చొప్పున తిన్నా చాలా మంచిది. డైరెక్ట్ అలానే తినేయచ్చు. ఇలా లడ్డు చేసుకొని కనుక పిల్లలకు పెట్టామనుకోండి, పిల్లలైతే మామూలుగా నువ్వులు పల్లీలు తిన్నారు కాబట్టి ఇలా లడ్డూలాగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అవి 2 పూర్తిగా చల్లారాలి కాబట్టి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని దాంట్లోకి 1/4 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి 1 కప్పు తీసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నువ్వులు పల్లీలు కలిపి ఒక 1/4 కప్పు పైనే అవుతాయి కాబట్టి 1/4 కప్పు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసేసుకొని ఈ బెల్లం కంప్లీట్గా కరిగిపోతే చాలండి. చూడండి, ఈ విధంగా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకొని పల్లీలు నువ్వులు కూడా కంప్లీట్గా చల్లారిపోయాయి. మీరు పల్లీల పైన పొట్టు తీయాలి అనుకుంటే సపరేట్గా పెట్టేసుకొని పొట్టు తీసుకోండి. నేనైతే ఇక్కడ పల్లీల పొట్టు తీయట్లేదండి, డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. ఇలా పూర్తిగా చల్లారినాకనే గ్రైండ్ చేయాలి, లేదంటే మెత్తగా వస్తుందండి. కాబట్టి పూర్తిగా చల్లారినాక ఒక మిక్సర్ జార్లో వేసుకొని ఒక ఇలాచి వేసుకుంటున్నాను. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేయొద్దు, రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఇంకా కావాలి అంటే ఇంకొంచెం పలుకులుగా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రవ్వలాగా చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే మిక్సీ జార్ని పెట్టేసుకొని దాంట్లోకి ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. కొబ్బరి ముక్కకు పైన బ్లాక్ పార్ట్ తీసేయాలి. అది ఉంటే దగ్గు వస్తుంది కదా, కాబట్టి ఆ బ్లాక్ పార్ట్ తీసేసి కంప్లీట్గా వైట్గా ఇలా శుభ్రంగా కడిగేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ మాత్రం అస్సలు పోయొద్దండి. వాటర్ పోయకుండానే మధ్య మధ్యలో ఆపుతూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిను పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన మళ్ళీ అదే మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా, అది మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ కొబ్బరిను నెయ్యిలో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి ఫ్రై చేయడం వల్ల మనకు చేస్తుంటేనే మంచి వాసన వస్తుంది. అలాగే పల్లీలు నువ్వులు కూడా మనం వేయించుకున్నాం కదా, మిక్సీ పట్టినప్పుడు ఒక మంచి వాసన వస్తుందండి. చాలా బాగుంటుంది, ఇల్లంతా సువాసనతో ఉండిపోతుంది. కొబ్బరి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ బెల్లం కరిగించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అది వేసేసుకోవాలి. ఇలా చాయ్ జాలితో వడగట్టుకోవాలండి. ఏమైనా డస్ట్ ఉంటే బెల్లంలో పోతుంది కాబట్టి ఇలా వడగట్టుకున్నాక నెక్స్ట్ మనం పల్లీలు నువ్వులు గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. దాదాపుగా ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి ఇది పూర్తిగా దగ్గర పడడానికి. అంతసేపు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం అస్సలు పెద్దగా పెట్టొద్దండి. లో ఫ్లేమ్లోనే చూడండి, బెల్లం వాటరు ఇదంతా బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఇలా మధ్య మధ్యలో కొంచెం దగ్గర పడినప్పుడు దీంట్లోకి ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. మరీ సన్నగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను, అక్కడక్కడ పలుకులు తలిగేటట్టు. దాన్ని 1 టీ స్పూన్ మాత్రమే వేసాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. లేదంటే ముందుగా మనం నెయ్యిలో వేయించుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు పల్లీలతో పాటు. అలా చేసుకున్నా పర్వాలేదు. ఇలా కొంచెం దగ్గర పడినాక దీంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఇష్టపడే వాళ్ళు వేసుకోండి, లేదంటే 1 టీ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. మనం స్టార్టింగ్ వేసుకున్నాం కదా, అదే సరిపోతుంది. కాకపోతే ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల పిల్లలైనా ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. అది ఉండ చుట్టడానికి వస్తే మనకు లడ్డూలాగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. చూడండి, ఈ విధంగా చేతిలోకి తీసేసుకొని ఇలా లడ్డూలాగా కడితే ఎటువైపు కడితే అటువైపు పర్ఫెక్ట్గా వచ్చింది అంటే మనకు లడ్డూలు చుట్టడానికి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. చూడండి, మీకు ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నాను. ఇలా పైనుంచి వేస్తే ముద్దలాగా పడితే మనకు లడ్డూకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇది చల్లారే కొద్దీ ఇంకాస్త గట్టిపడుతూ ఉంటుంది. నేను ఇక్కడ పూర్తిగా చల్లారినాక చూపిస్తాను. చూడండి, చూస్తేనే తెలిసిపోతుంది కదా కొద్దిగా గట్టిపడింది. ఇప్పుడు మనము లడ్డూలు చుట్టుకోవాలన్నమాట. మరీ పూర్తిగా చల్లారినాక చుట్టుకోవద్దండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే, మనకు చేయికి తగిలేటంత వెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలి. నేను ఇక్కడ చేయికి నెయ్యి అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకొని మీకు కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమే. నేను ఇక్కడ స్మూత్గా ఉండడం కోసం ఈ విధంగా చేసుకున్నానండి. మీకు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకొక 2-3 నిమిషాలు స్టవ్ పైనే ఉంచి ఫ్రై చేసుకుంటే ఇంకాస్త గట్టి పడుతుంది. ఇలా స్మూత్గా ఉంటే ఏంటంటే పిల్లలైనా, పళ్ళు లేని ముసలి వాళ్ళైనా ఈజీగా తినగలుగుతారు. చూడండి, లడ్డూని ఎంత సింపుల్గా చుట్టేసుకున్నామో. ఇప్పుడు అది ప్లేట్లో పెట్టేసుకొని మిగతావన్నీ మనకు కావాల్సిన సైజులో లడ్డూలాగా చుట్టేసుకోవడమే. లాస్ట్ వరకు కూడా మనకు కన్సిస్టెన్సీ అనేది ఈజీగా వస్తుందండి లడ్డు చుట్టుకోవడానికి. చూడండి, లాస్ట్లో కూడా చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చెయ్యికి నెయ్యి అప్లై చేసుకుంటే సరిపోతుందండి. మనం ఎక్కువ నెయ్యి వేయలేమనుకోండి, చెయ్యికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు కొబ్బరిలో ఎక్కువ నెయ్యి వేసుకున్నారనుకోండి, అప్పుడు నెయ్యి అప్లై చేసుకోకుండానే డైరెక్ట్గా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. లడ్డూలు అనేది సింపుల్గా ఉన్నాయని నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఇలా పైన గార్నిషింగ్గా వేస్తున్నానండి. అలా వేయడం వల్ల ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉన్నాయి చూడండి లడ్డూలు. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే వెంటనే ఇలా పిల్లలకు చేసి పెట్టండి. 10 నుంచి 15 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. రోజు ఒకటి చొప్పున ఇచ్చినా ఎంతో మంచిది. ఆడపిల్లలకు మాత్రం తప్పకుండా చేసి పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.